వాళ్లంతా 20 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. చట్టబద్ధంగా 2 దశాబ్దాల పాటు ట్యాక్సులు కట్టారు. ప్రతిదీ న్యాయబద్ధంగానే చేశారు. వారి పిల్లలు 20 ఏళ్ల పాటు అక్కడే చదువుకున్నారు. కానీ ఆ పిల్లలు 21వ సంవత్సరంలో అడుగు పెట్టగానే వారిని దేశం విడిచి పొమ్మంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు నిర్ణయానికి ఒక్క మాటలో చెప్పే ఉదాహరణ ఇది. ఎంత అన్యాయమో కదా. 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు కీలకంగా ఉన్న కుటుంబాలను ఒక్క సంతకంతో తరిమేస్తారా? అందుకే ఒక్క మాట అంటారు, లీగల్ డస్ నాట్ మీన్ ఫెయిర్ అని. అవును, చట్టాలు న్యాయంగా ఉండాలని లేదు, న్యాయంగానే చట్టాలు చేయాలన్న రూలు లేదు. ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశానికి ఉంటాయి. కానీ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం వెన్నుపోటుకు ఏమాత్రం తక్కువ కాదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కారణమేంటో వివరంగా చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమెరికాలో H1B, L1 వీసాలపై పనిచేస్తున్న భారతీయుల జీవితాలు, వారి పిల్లల భవిష్యత్తు ట్రంప్ నిర్ణయంతో గందరగోళంలో పడిపోయాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుతో ఇకపై వర్క్ వీసాలపై ఉన్న వారికి పిల్లలు పుడితే ఆ బిడ్డలకు అమెరికా పౌరసత్వం రాదు. ట్రంప్ ఆదేశాల ప్రకారం వర్క్ వీసాపై ఉన్న వ్యక్తుల పిల్లలు 21 సంవత్సరాల వయసు వరకు వారి తల్లిదండ్రుల వీసాపై అమెరికాలో నివసించవచ్చు. కానీ 21 సంవత్సరాల తర్వాత వారి పిల్లలకు అమెరికాలో నివసించే హక్కు ఉండదు. పౌరసత్వం లేకుండా తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు ఇకపై అనుమతి ఉండదు. తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు ఉండాల్సిందే, లేదా ఆ పిల్లలు అమెరికా విడిచి వెళ్లాల్సిందే. అంటే ఓ కుటుంబం విడిపోయే పరిస్థితి. నిజానికి ట్రంప్ ఆదేశాలకు ముందు అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు అక్కడి పౌరసత్వం లభించేది. పిల్లల పౌరసత్వం ద్వారా ఆ తర్వాత తల్లిదండ్రులు చాలా ఈజీగా పౌరసత్వం తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు పౌరసత్వం ఉంటేనే పిల్లలు అక్కడ జీవించగలరట. ఈ నిబంధన ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి రానుంది. నిజానికి అమెరికన్ సిటిజన్షిప్ పొందడం చిన్న విషయం కాదు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా భారతీయులు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ట్రంప్ ఆదేశాలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇక 2030 నాటికి 21 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం వేచి ఉండే పరిస్థితులు ఉంటాయని ఓ అంచనా. H1B వీసాదారుల్లో 72% మంది భారతీయులే ఉంటారు. వీరందరికీ పౌరసత్వం లభించకపోతే వారి కుటుంబాలు నాశనమవుతాయి. ఎందుకంటే H1B వీసా కాల పరిమితి మొత్తం 6 సంవత్సరాలు. ఆ తర్వాత వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా చివరకు గ్రీన్ కార్డు రాకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ గ్రీన్ కార్డు రాకపోతే అంతకాలం అమెరికాలోని పుట్టి పెరిగిన పిల్లలు 21 ఏళ్ల తర్వాత దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇది ముమ్మాటికి మోసమేనన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆ 20 ఏళ్ల పాటు ఆ పిల్లల తల్లిదండ్రులు ప్రత్యక్షంగా అమెరికాకే పనిచేస్తున్నట్లు లెక్క. అమెరికాలో H1B వీసాదారుల సగటు వేతనం ₹1,20,00,000. సుమారుగా 5,40,000 మంది భారతీయులు H1B వీసాలపై అమెరికాలో ఉన్నారు. అంటే మొత్తం వేతనాల సగటు సుమారు ₹6,48,000 వీరు తమ వేతనాల్లో సుమారు 30% పన్నుల రూపంలో చెల్లిస్తారు. అంటే ₹1,94,000 కేవలం H1B వీసాదారులే ట్యాక్సుల రూపంలో అమెరికాకు చెల్లిస్తున్నారు. అటు సిలికాన్ వ్యాలీలో 50% స్టార్టప్లను స్థాపించింది కూడా ఇండియన్సే. ఈ కంపెనీలు సంవత్సరానికి సుమారు ₹81,000 ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అటు భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ప్రతి ఏడాది సుమారు ₹2,50,000 ఖర్చు చేస్తున్నారు. హాస్టల్, విద్య, ఇతర ఖర్చులను కలుపుకుని ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తోంది. ఇక H1B వీసా ప్రాసెసింగ్ ఫీజు ప్రతి వ్యక్తికి సుమారు ₹8 లక్షల ఉంటుంది. 5,40,000 మంది భారతీయ H1B వీసాదారుల నుంచి వీసా ప్రాసెసింగ్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బులు అక్షరాల ₹44 కోట్ల. అటు అమెరికాలోని టెక్నాలజీ రంగంలో 40% మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని అంచనా. ఈ రంగం నుంచి వార్షికంగా ఉత్పత్తి అయ్యే జీడీపీ దాదాపు ₹16 లక్షల కోట్ల ఉంటుంది. ఇందులో భారతీయుల వాటా సుమారు ₹6 లక్షల కోట్ల. కేవలం ఇవి మాత్రమే కాదు, ఇండియన్ డాక్టర్లు, రియల్టర్ల రూపంలో అమెరికా ఖజానా భారీగానే నిండుతోంది. అందుకే ట్రంప్ తీసుకున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు నిర్ణయం అనైతికమన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.